శుభమస్తు. శ్రీరామ జయం. శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర ఆరాధన చేయాలి. దీపం వెలిగించాలి. దీపం మనలో ఉన్న క్రోధాన్ని తొలగిస్తుంది. క్రోధం తీవ్రమైన లిలీష, అంతకంటే కూడా మించిన నాకిది కావాలి అనేటటువంటి మూర్ఖతత్వానికి ప్రతీక. దాన్నే క్రోధం అంటాం మనం. ఈ క్రోధం కారణంగా లోభం ఏర్పడుతుంది. సేకరించాలి, సమీకరించుకోవాలి, మన వద్దే పెట్టుకోవాలి. క్రోధానికి అనుబంధించిన విషయం మోహం. అలాగే ఆ వెనుక వచ్చేటటువంటివి మదమాత్సర్యాలు కూడా. క్రోధం కారణంగా నాలో శక్తి ఉన్నది అంటూ పెరిగితే అది మదం కలిగిస్తుంది. మదభావం కారణంగా అసూయా సంబంధితమైన మాత్సర్య గుణం కూడా పెరుగుతుంది. ఈ ఐదింటికి మొట్టమొదటిగా ఉండేది కామం, నాకు కావాలి అనేటటువంటి కోరిక. అది తీవ్రమైతే లిలీష. ఇవన్నీ తొలగించేటటువంటి పరమదైవం వెంకటేశ్వర స్వామి. అమావాస్యకు చేరువ అవుతున్న కొలది మన మనస్సులో ఆలోచనలు మారుతూ ఉంటాయి. స్తబ్దత పెరుగుతుంది, నిరాశ పెరుగుతుంది. ఏ విషయం పట్ల కూడా ఏకాగ్రత ఉండదు. నిరాసక్తత పెరుగుతుంది, నిర్లిప్తత పెరుగుతుంది. వాటిని తొలగించుకోవాలి. వెంకటేశ్వర దీపారాధన చేయాలి. ఈ కలియుగంలో సులభమైన దైవం వెంకటేశ్వరుడు. అయితే పలువురి మనస్సులో ఒక సందేహం ఉంటుంది. వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి? బ్రహ్మోత్సవాలలో వెళ్ళాలా? తొలి ఏకాదశి దర్శనం చేసుకోవాలా? లేక ప్రతి నెల వెళ్ళాలా? సంవత్సరానికి ఒకసారి వెళ్ళాలా? ఒకసారి వెళ్ళాం కాబట్టి తెలిసిన వారి చేత లేదా పలు మార్గాలలో మళ్ళీ మళ్ళీ దర్శనం చేసుకోవాలా? వెంకటేశ్వర దర్శనం మళ్ళీ మళ్ళీ చేసుకోకూడదు. ఇది శాస్త్ర ప్రమాణం. దైవ దర్శనం మళ్ళీ మళ్ళీ చేసుకోకూడదు. ఒకసారి చేసుకుంటే చాలు. మన మనసులో ఆ దైవం స్థిరపడిపోవాలి. అది ముఖ్యం. నీతి శాస్త్రంలో ఒక శ్లోకం ఉంది. క్షురశాల, క్షౌర కళ్యాణం, అలాగే చిల్లర పచారీ కొట్టు, ఇవి 2. 3 రాజ దర్శనం, అధికారిని దర్శించుకోవడం, ఇది 3వది. 4వది దైవ దర్శనం. ఈ 3 4వది దైవ దర్శనంతో కలుపుకొని ఈ 4 మాటి మాటికి చేయకూడనివి అంటుంది ఆ నీతి శ్లోకం. క్షౌర కళ్యాణానికి వెళితే క్షురకుడు ఎంత చేసినా ఇంకా ఇంకా చేస్తూ ఉంటాను అంటూ ఉంటాడు. అది ఎప్పటికీ అయిపోనిదే. అలాగే చిల్లర కొట్టు, పచారీ కొట్టు, పూర్వం గ్రామాల్లో ఎప్పటికీ మనమే అతడికి డబ్బు ఇవ్వవలసిందిగా లెక్క తేలుతూ ఉంటుంది. అనవసరంగా డీమార్టో లేదా ఇంకేదైనా బహుళ వస్తు సామాగ్రిని అమ్మేటటువంటి భవనాలకు వెళితే అనవసర వస్తువులన్నీ కొంటూ ఉంటాం. ఏది అవసరమో అవి కాకుండా వస్తువులు పోగేసుకుని ఇంటిని ఒక వస్తు ప్రదర్శనలుగా మార్చేస్తూ ఉంటాం. డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటాయి. 3వది రాజదర్శనం. అనవసరంగా మాటి మాటికి అధికారికి కనిపిస్తే ఆ అధికారి ఇతడికి ఏదీ పని లేదు అని గుర్తించినట్లుగా 10 పనులు అప్పగిస్తాడు. పైగా మాటి మాటికి కనిపిస్తూ ఉంటే నన్నేదైనా ఇతడు ప్రలోభ పెట్టే ప్రయత్నాలు చేస్తున్నాడా, మాటి మాటికి ఎందుకు కనిపిస్తున్నాడు అనే సందేహంలో పడతాడు. కనుక అధికారికి కూడా మాటి మాటికి కనిపించకూడదు. ఇవి ఎలాగో పరమాత్ముడికి కూడా మాటి మాటికి మనం దర్శనం చేసుకుంటూ ఉంటే ఏమీ పని లేనట్టుంది అంటూ 10 కష్టాలు పెడతాడు. కష్టాల్లోంచి తొలగించే నిమిత్తమై ఆ స్వామిని ఒకసారి తలుచుకొని ఒకసారి దర్శనం చేసుకుని మన పని మనం శాస్త్రబద్ధంగా చేస్తూ ఉంటే, నైపుణ్యాలు పెంచుకుంటే పరమేశ్వరుడి అనుగ్రహంతో, శ్రీ వెంకటేశ్వరుడి కరుణతో జీవితం మెరుగున పడుతుంది. ఆనందాన్ని పొందగలుగుతాం. సమయం విలువైనది. నైపుణ్యాలను పెంచుకునే విధంగా మన ప్రవర్తన మార్చుకుందాం. శ్రీ వెంకటేశ్వర అనుగ్రహంతో అందరి క్షేమాన్ని కోరదాం. మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు.